ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాపట్ల బ్రాంచ్లో బంగారం దొంగతనం చేసిన 4 అరెస్ట్. నిందితుల నుంచి 6 కేజీల బంగారం స్వాధీనం. చిలకలూరిపేటలో నంబర్ లేకుండా తిరిగే వాహనాలు సీజ్. బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. గుంటూరు జిల్లా ఎడవల్లి గ్రామంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన. భూములను ప్రభుత్వం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ తహసీల్దార్కి వినతి పత్రం. కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం. బాకీ డబ్బులు అడిగినందుకు మహిళ గొంతు కోసిన ఆటో డ్రైవర్. ఇక వివరాల్లోకి వెళ్దాం. స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడా బాపట్ల బ్రాంచ్లో బంగారం దొంగతనం కేసులో 4గురిని అరెస్టు చేసినట్లు బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. బాపట్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిందితుల నుంచి 6 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీటి విలువ 2,36,00,000 ఉంటుందన్నారు. దొంగతనానికి పాల్పడిన సబ్ స్టాఫ్ పేరలి సుమంత్, అతని స్నేహితులు ఉన్నం అశోక్ కుమార్, కిషోర్ను అరెస్ట్ చేశామన్నారు. వీరిని కోర్టుకు హాజరుపరుస్తామన్నారు. సమావేశంలో పట్టణ రూరల్ ఎస్ఐలు రఫీ, వెంకట్ ప్రసాద్ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, మన బాపట్ల పట్టణంలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో దాదాపు 6 కేజెస్ మనకి స్ట్రాంగ్ రూమ్ నుంచి గోల్డ్ స్కామ్ అయింది. దాని మీద ఈ నెల 5వ తారీఖున మనకి బ్యాంక్ అథారిటీస్ వాళ్ళు, బ్యాంక్ మేనేజరు, డిప్యూటీ రీజనల్ మేనేజర్ గుంటూరు, అతని రిపోర్ట్ మేరకు బ్యాంకులో తనఖా పెట్టిన దాదాపు 6 కేజీల బంగారం, అంటే దాదాపు 48 మంది కస్టమర్స్కి సంబంధించిన 6 కేజీల బంగారం మిస్అప్రాపర్టీ అయింది, దొంగతనం జరిగిందని చెప్పేసి బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీదట మా ఎస్పీ గారు శ్రీ విశాల గున్ని గారు, గుంటూరు రూరల్ వారి ఆధ్వర్యంలో నేను నా పర్యవేక్షణలో మా బాపట్ల టౌన్ సిఐ, అలాగే కృష్ణయ్య గారు, రూరల్ సిఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐలు, వీళ్ళ అంతా బృందంగా ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కేసుని తొందరగా డిటెక్ట్ చేయాలి, ఎందుకంటే కస్టమర్స్ అందరూ చాలా ఆందోళన చెందుతున్నారని చెప్పేసి దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. వెంటనే దీని మీద చర్యలు తీసుకొని దీనిలో భాగంగా, దర్యాప్తులో భాగంగా ఈ యొక్క ఏదైతే థెఫ్ట్ అయ్యి మిస్అప్రాపరేట్ అయిన బంగారం అంతా ముత్తూటు అలాగే మణపురం ఫైనాన్స్ దానిలో తాకట్టు పెట్టినట్టుగా, ముద్దాయిలు పెట్టినట్టుగా మాకు ఆధారాలు వచ్చి మా కోర్టు ఉత్తర్వుల మేరకు చర్చ్ ప్రొసీడింగ్ చేసి దాదాపు 6 కేజీల బంగారం మణపురం నుంచి 4 కేజీల 837 గ్రాములు, అలాగే ముత్తూట్లో 1141 గ్రాములు రికవర్ చేయడం జరిగింది. తర్వాత దర్యాప్తులో భాగంగా ఈ కేసులో మెయిన్ ముద్దాయి పేరలి సుమంత్, అలాగే అతని స్నేహితులు అశోక్ కుమార్, ఉన్నం అశోక్ కుమార్, ఉన్నం కిషోర్ కుమార్, వీళ్ళిద్దరు అన్నదమ్ములు, ట్విన్స్ అన్నమాట. వీళ్ళ యొక్క ఈ ఒక కుట్రపూరితంగా ఇదంతా చేరి వీళ్ళంతా కలిసి గోల్డ్ స్ట్రాంగ్ రూమ్లో ఇన్స్పెక్షన్ నిమిత్తం ఓపెన్ చేసినప్పుడు అతను సుమంత్ అనే అతను ఈ కేసులో ప్రధాన ముద్దాయి. ఇతను కోర్టులో, మన బ్యాంకులో 2017 నుంచి సబ్ స్టాఫ్గా పనిచేస్తున్నాడు, అటెండర్గా పనిచేస్తున్నాడు. అక్కడున్న బ్యాంకులో అతనుకున్న దీనివలన, అందరితో ఉన్న దీనివలన బ్యాంక్ అథారిటీస్ నుంచి తాళాలు తీసుకొని లోనికి వెళ్ళడం, వాళ్ళకి ఇన్స్పెక్షన్ అప్పుడు కానీ లేకపోతే ఓపెన్ చేసినప్పుడు, క్లోజ్ చేసినప్పుడు తాళాలు వేయడం, వాళ్ళకి అసిస్ట్. చిలకలూరిపేట పట్టణంలో నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు చిలకలూరిపేట అర్బన్ సిఐ జి రాజేశ్వరరావు తెలిపారు. సిఐ విలేకరులతో మాట్లాడుతూ మహిళల భద్రతే లక్ష్యంగా రాత్రి సమయాలలో బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగేవారికి కౌన్సిలింగ్ నిర్వహించి కేసులు నమోదు చేయడం జరుగుతోందన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని వాహనదారులందరూ తప్పనిసరిగా తమ వాహనాల నెంబర్ ప్లేట్లపై నంబర్లు విధిగా వేయించాలన్నారు.
లేని పక్షంలో కేసులు నమోదు చేసి ఆయా వాహనాలను సీజ్ చేయడం జరుగుతోందన్నారు. రానున్న వారం రోజులలో స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుందన్నారు. జాతీయ రహదారి చిలకలూరిపేట మధ్య గుండా వెళ్తుండడంతో దొంగలు నంబర్ ప్లేట్లు లేని వాహనాలలో తిరుగుతూ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. నేరాలు అదుపులో భాగంగా ఈ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అదేవిధంగా చిలకలూరిపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్యను నియంత్రించే క్రమంలో పలు చర్యలను చేపట్టినట్లు సీఐ తెలిపారు. ఈ చిలకలూరిపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్య అంటే మెయిన్ హైవేలో కూడా ఎటువంటి యాక్సిడెంట్లు నివారించడానికి చర్యలు తీసుకున్నాం. అదేవిధంగా మీరు వచ్చిన తర్వాత ఆ రోజు ఎర్లీ అవర్స్లో వెహికల్స్ రోడ్డు పక్కన పెట్టేసి పార్క్ చేసి టిఫిన్ హోటల్కి వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా ఎర్లీ టైంలో వెహికల్స్ ఫాస్ట్గా వస్తుంటాయి. పొరపాటున వెహికల్స్ వెళ్ళి ఆగున్న వెహికల్ గుద్దుకుంటే ఒక కుటుంబం కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ 6 o'clock నుంచి 2 టీమ్స్గా డివైడ్ చేసి ఒక టీము ఎన్ఆర్టీ జంక్షన్ నుంచి పురుషోత్తపట్నం అడ్రోడ్ వరకు, ఒక టీము నసరాపేట ఎన్ఆర్టీ జంక్షన్ నుంచి ఏఎంజీ అడ్రోడ్ వరకు కూడా 2 టీమ్స్ కంటే 9 o'clock వరకు మూవ్ అవుతూ ఎక్కడా కూడా పార్కింగ్ వెహికల్ పెట్టకుండా చూడడం జరుగుతుంది. అదేవిధంగా నైట్ 11:30 తర్వాత ఎవరో కూడా పబ్లిక్ ఆల్మోస్ట్ అందరూ కూడా ఇళ్ళలోకి వెళ్ళిపోయే విధంగా బయట ఎవరో తిరగకుండా విధంగా భద్రాలు పెట్టడం జరిగింది. భద్రాలను పెట్టేసి ఎక్కడో కూడా పబ్లిక్ మూవ్మెంట్ లేకుండా చూడడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం సమయంలో విజిబుల్ పోలీసింగ్ చేస్తూ ఎక్కడైతే మందు బాబులు సాయంత్రం టైంలో కూర్చొని తాగే అవకాశం ఉండదో ఆ ఏరియాలో స్త్రీలు ఆ ఏరియా తిరగాలన్న కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దాని మీద స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. అలాంటి కొన్ని ప్రాంతాలు కూడా ఇప్పటికే మేము చూసి మనకున్నటువంటి బొప్పూడి అడ్రోడ్లో ఉన్నటువంటి మనకి ఓలేరు వాగుతుందా ఆ ఏరియా ఐసోలేటెడ్ ఏరియా, అదేవిధంగా పాత సంత ఏరియా, అదేవిధంగా సిఆర్ కాలనీ బ్యాక్స్ ఉన్నటువంటి ఆ ఏరియా, అదేవిధంగా మనకి సిఆర్ కాలనీ మన స్పెన్సర్స్ పక్కన ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్, ఈ ఓపెన్ ప్లేస్ అన్నీ కూడా ఈవినింగ్ టైంలో భద్రాలు, అదేవిధంగా ఎస్ఐలు, నేను కూడా సబ్ ఇన్స్పెక్టర్స్ నేను కూడా ప్రత్యక్షంగా విజిబుల్ పోలీసింగ్ చేస్తూ ఈ మందు బాబులకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కేసులు కూడా నమోదు చేస్తున్నాను. ఇంకా ముందుకేసి మిగతా వాహనదారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. చిలకలూరిపేట టౌన్లో ఉన్నటువంటి అందరు వాహనదారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్కరు బైక్ నెంబరు విధిగా వేయించవలను. విధిగా వేయించకపోతే దాని మీద మేము అందరూ సీజ్ చేసి ఎంఏ గారికి అప్పగించబడింది. దీని మీద రానున్న రోజుల్లో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి నెంబర్ లేని అన్ని వెహికల్స్ కూడా సీజ్ చేసి ఎంఏ గారికి పంపడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నెంబర్ ప్లేట్ మీద నెంబర్స్ విధిగా వేయించాలి. దీనికి కారణం ఏంటంటే మనకు జరిగేటువంటి నేరాలన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచో మన హైవే ప్లేస్ కాబట్టి దొంగలు వస్తున్నారు, నెంబర్ ప్లేట్ లేకుండా వస్తున్నారు, దొంగతనం తీసుకొని వెళ్ళిపోతున్నారు. చిలకలూరిపేట మండలంలోని ఎడవల్లి గ్రామంలో దళితుల భూములను ప్రభుత్వం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్ష ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేశారు. అనంతరం తహసీల్దార్కి మెమోరాండం అందజేశారు. ఆ భూములు గత ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి అకృత్యాలను ఆ రోజు ఎదుర్కొన్నాం. ఈ రోజు కూడా ఎందుకంటే మాకున్నటువంటి హక్కు బాధ్యత ఏంటంటే మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి భూములు కాబట్టి ఇవాళ ఒక పేదవాడు ఎస్టీ అయినా బీసీ అయినా మైనార్టీ అయినా ఒక్క సెంటు భూమి కనుక కోల్పోతే మళ్ళీ సెంటు భూమి 1/2 సెంటు భూమి కూడా కొనే పరిస్థితి లేదు. కాబట్టి 416 ఎకరాల భూమి కడప జిల్లా ప్రొద్దటూరులో దారుణం జరిగింది. బాకీ డబ్బులు అడిగినందుకు ఆటో డ్రైవర్ మహిళ గొంతు కోశాడు. తన వద్ద నుండి 50,000 రూపాయల డబ్బును తీసుకున్నాడని, ఆ డబ్బులు అడిగినందుకు నరసమ్మను ఆటో డ్రైవర్ జమాల్ కత్తితో గొంతు కోసి హత్య చేయాలనుకున్నాడు. కొత్తపల్లి గ్రామ పంచాయతీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సుండుపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీగా మూడే రాజమ్మ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మాచిరెడ్డిపల్లి నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల ప్రజాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని, ఎటువంటి రాగద్వేషాలకు తావు లేకుండా ప్రజా సమస్యలపై పాటుపడతానని పేర్కొన్నారు. ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఈ సందర్భంగా తెలిపారు. ఈరోజు ఒక చాలా ఆనందదాయకమైన రోజు. ఈరోజు సుండుపల్లి మండలానికి కొత్తగా ఎంపీపీ ప్రమాణ స్వీకారం రాజమ్మ గారు చేయడం జరిగింది.
అలాగే సుండపల్లి ఎంపీపీగా ఎన్నికైనటువంటి రాజమ్మ గారికి, అలాగే సుండపల్లి మండల ఎంపీటీసీలందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాము. ఈ నియామకానికి సహకరించినటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన రాయలసీమ టైగర్ పెద్ద ఆయన మిథున్ రామచంద్రారెడ్డి గారికి, మన డైనమిక్ ఎంపీ అన్న మిథున్ రెడ్డి గారికి, మన ప్రియతమ ఎమ్మెల్యే మేడం మల్లికార్జున రెడ్డి గారికి, అలాగే సుండుపల్లి మండల బహుజనుల ఆశాజ్యోతి అయినటువంటి ఎర్రపురెడ్డి అజయ్ రెడ్డి గారికి, అలాగే ఈ సుండుపల్లి మండల వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులకు, ఎంపీటీసీలకు, ప్రజలకు అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటా ఉన్నాము. మిత్రులారా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకొని, అలాగే అత్యధిక జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్ర సృష్టించారు. ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారని చెప్పి మరొకసారి రుజువైంది. భవిష్యత్తులో కూడా మంచి మంచి సంక్షేమ పథకాలతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలతో పాటు అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ ఈరోజు అభివృద్ధి ప్రదాతగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో డాక్టర్ వైవి రామమునిరెడ్డి హాస్పిటల్ ఆవరణంలో రేనాటి సేవా సంఘం వారు నూతనముగా టీటీడీ పాలక మండలి సభ్యునిగా ఎన్నికైన టంగుటూరు మారుతి ప్రసాద్ను ఘనంగా సన్మానం చేశారు. ముఖ్య అతిథులు డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డి, శివాలయం చైర్మన్ చెట్టిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రేనాటి సంఘం, ఆర్యవైశ్యులు తదితరులు పాల్గొన్నారు. మనమదే చేస్తుంటాము. మనకు ఈ అవకాశము శ్రీ గంగారాజేశ్వరీ దేవి సమేత కస్తేశ్వర స్వామి పరిపూర్ణమాకనాక్షిద్ధిరస్తు, శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ సిద్ధిరస్తు, సర్వభీష్టం సిద్ధిరస్తు. ఆగంధార్గం అంటే మన టంగుటూరు మారుతి ప్రసాద్ గారికి ఈ టీటీడీ బోర్డు మెంబర్ రావడం. టీటీడీ బోర్డు మెంబరు జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పొద్దుటూరుకే ఇవ్వాలని అనుకోవడము, పొద్దుటూరుకే టీటీడీ బోర్డు మెంబర్ ఇవ్వాలనుకోవడము, అందులో మన ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ గారు వైశ్యులకు మాత్రమే ఇవ్వాలనుకోవడము, మన మా భారతీ ప్రసాద్ గారు కొంత వయస్సు కుటుంబానికి సన్నిహితుడు కావడము, ఇవన్నీ కలిపి ఈ పదవిని చేస్తే ఇంతకంటే అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏమంటే ఈ పదవికి ఈజ్ డిజర్వ్డ్ పర్సన్. ఈయన అర్హుడైన వ్యక్తి ఈ పదవి. ఎందుకంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన చేసిన కార్యక్రమాలు ఇంత ముందు నుంచి కూడా అమృతేశ్వర స్వామి టెంపుల్లో కానీ, అమ్మవారిసాల్లో కానీ అన్ని ఆధ్యాత్మికమైన పనులు, ఆధ్యాత్మిక దేవాలయాలను అభివృద్ధి చేయడం ఇవన్నీ ఉన్న ఇటువంటి వ్యక్తిని, సరియైన వ్యక్తిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మన ప్రొద్దుటూరు వాస్తవ్యులు శ్రీ టంగుటూరు మారుతి ప్రసాద్ గారు టీటీడీ బోర్డు మెంబర్గా నియమితులై ఈ విషయముతో ఈ పుర ప్రజలందరూ చాలా ఆనందపడి మా అందరికీ దేవుడు మేలు చేస్తాడని కోరుకుంటూ ధన్యవాదాలు. ఓం వస్వామాయ నమః, ఓం నమో వెంకటేశాయ నమః. ఈనాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నా సేవను గుర్తించి టీటీడీ బోర్డు మెంబర్గా నన్ను నియమించడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సేవాభాగ్యం కల్పించేందుకు కృషి చేసిన మన ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారికి, ఆర్వేశభ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చిలకలూరిపేట 16వ నెంబర్ జాతీయ రహదారి పక్కన గుంటూరు జిల్లా యడ్లపాడు పరిధిలో ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్లోని గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమాద వివరాలను తెలుసుకునేందుకు నరసరావుపేట ఆర్డీఓ ఎం శేషిరెడ్డి, యడ్లపాడు తహసీల్దార్ జె శ్రీనివాసరావు, ఆర్ఐ అనురాధ సందర్శించారు. నరసరావుపేట డీఎస్పీ సిహెచ్ విజయభాస్కర్రావు, చిలకలూరిపేట రూరల్ ఎం సుబ్బారావు, యడ్లపాడు ఎస్ఐ పైడి రాంబాబు సందర్శించి ప్రమాద వివరాలను మిల్లు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గోడౌన్లో గ్రేడ్ ఏ రకం 1307 బేళ్లు, గ్రేడ్ బి రకం 1330 బేళ్లు స్టాకు ఉన్నాయని, వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు చేసిన ఆన్లైన్ వివరాలను మిల్లు ప్రొడక్షన్ మేనేజర్ నాగేశ్వరరావు అధికారుల దృష్టికి తెచ్చారు. కాలిపోయిన బేళ్లు, ధ్వంసమైన గోడౌన్ కలిపి సుమారు 10 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని చెప్పారు. అనంతరం అధికారులు ప్రమాదం జరిగిన గోడౌన్లోని స్టాకు వివరాలు, సుమారు ఆస్తి నష్టం అంచనాలను నమోదు చేసుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం వైఎస్ఆర్ విగ్రహం దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. గుర్తు తెలియని దుండగులు కొత్తూరు గ్రామంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని దొంగిలించడం మండలంలో దుమారం రేపింది.
దీనిపై గ్రామ ప్రజలు సర్పంచ్ 25వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పలమనేరు డీఎస్పీ గంగయ్య పర్యవేక్షణలో కుప్పం రూరల్ సీఐ యతీంద్ర, గుడిపల్లి ఎస్ఐ బి రామంజనేయులు సిబ్బంది దొంగిలించబడిన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని చేజింకించుకున్న నిందితులను పట్టుకుని రిమాండ్కు తరలించారు. కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం బాకారపేట నందు జెడ్పీ చైర్మన్గా ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి రాజంపేటకు వెళ్తుండగా మండల నాయకులు అమర్నాథ్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో బాకారపేట మాజీ సర్పంచ్ కేవీ సుబ్బయ్య, వై ఎల్లారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రమణారెడ్డి తదితర మండల నాయకులు పాల్గొన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ఈ నెల 18వ తేదీ ప్రొద్దుటూరులోని షావలి అపార్ట్మెంట్ వద్ద అనుమానాస్పదంగా మృతి చెందిన ఒక వ్యక్తి కేసును పోలీసులు ఛేదించారు. ప్రొద్దుటూరులోని బాలాజీనగర్లో నవీన్, అతని భార్య శశికళ నివాసం ఉండేవారు. శశికళ స్థానిక హోటల్లో పనిచేస్తుండేది. అదే హోటల్లో నవీన్ అనే వ్యక్తి కూడా పనిచేసేవాడు. శశికళ నవీన్కు మధ్య స్నేహం వివాహేతర సంబంధంగా మారింది. దీంతో వీరిపై అనుమానం వచ్చిన శశికళ భర్త శివ తరచూ మద్యం సేవించి శశికళను తిట్టేవాడు. దీంతో ఈ నెల 18వ తేదీ నవీన్, అతని స్నేహితుడు షమీర్ కలిసి శశికళ భర్త శివని మద్యం సేవించడానికి పథకం ప్రకారం తీసుకెళ్లి మెడకు తాడు బిగించి హత్య చేశారు. ప్రొద్దుటూరులోని శ్రీ లేఅవుట్ వద్ద ఉన్న ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు. 18వ తారీఖున షావలి అపార్ట్మెంట్ దగ్గర ఉన్న ఖాళీ జాగాలు ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ దొరకడం జరిగింది. దాని తర్వాత దాని యొక్క చుట్టుపూర్వతలు ఎవరు అని తెలుసుకోవడంలో మండేలో దాని మీద ఉన్న గాయాల ప్రకారము మేము దాన్ని ఒక మర్డర్ కేసుగా మార్చడం కూడా జరిగింది. దీంట్లో మనకు ముద్దాయిలైన మోరే నవీన్, తర్వాత షమీర్, శశికళ అంటే డిసీజ్డ్ వైఫ్, వీళ్ళ ముగ్గురు కూడా ఈరోజు మార్నింగ్ 9:30కి ఈ మన ప్రొద్దుటూరులో అరెస్ట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళతో పాటు వాళ్ళ దగ్గర ఉన్న ఒక రాయి, అట్లాగే చంపడానికి వాడబడిన ఒక తెల్లటి తాడును కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క మర్డర్ విశేషాల్లో పోతే ఇది యాక్చువల్గా ఇల్లీగల్ రిలేషన్ వల్ల జరిగింది. ఫస్ట్ నవీన్కి తర్వాత డిసీజ్డ్ వైఫ్ శశికళకు మధ్య ఇల్లీగల్ రిలేషన్ ఏర్పాటు జరిగింది. అది చూసిన హరితవనం రెస్టారెంట్ ఓనర్ గారు వాళ్ళిద్దరిని పనిలో నుంచి తీసివేయడం కూడా జరిగింది. ఆ తర్వాత వాళ్ళు మయూరు హోటల్లో పనిచేయడం జరిగింది. అయితే అది తెలుసుకున్న భర్త అంటే డిసీజ్డ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి రోజు కూడా మీరు ఇట్లా చేస్తున్నారని గొడవ పడడం జరిగింది. అది గమనించిన నవీన్ తర్వాత శశికళ ఇతను ఉంటే మనకి చాలా ఇబ్బంది జరుగుతుంది అనే ఉద్దేశంతో అతన్ని ఎలాగైనా హతమార్చాలని ఒక ప్లాన్ వేసుకున్నారు. ఆ ప్లాన్కి బహదూర్ సర్కి అలియా సమీర్ అనే వ్యక్తి యొక్క హెల్ప్ కూడా తీసుకోవడం జరిగింది. వీళ్ళు ముగ్గురు కూడా ప్లాన్ వేసి షమీరు తర్వాత నవీన్ ఇద్దరు కూడా ఆ డిసిజన్ని పిలుచుకొని పోయి అతనికి మందు తాగించి అతన్ని రాయితో చెస్ట్ మీద కొట్టి అతని తాడుతో స్ట్రాంగులేషన్ కూడా చేయడం జరిగింది. చేసిన తర్వాత ఆ బాడీని డిస్పోజ్ చేయడానికి ఒక 50 మీటర్ల దూరంలో దాగి ఆ కంప చెట్టులో పడివేయడం జరిగింది. అది తెలుసుకున్న మన పోలీసులు వెంటనే దాన్ని ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ కింద కేసు కట్టి మండేలో దాన్ని డిటెక్ట్ చేసి ఎవరు చంపారని డిటెక్ట్ చేసి వాళ్ళ కోసం ఒక 2 టీములుగా విడిపోయి మొత్తం హైదరాబాదు, బెంగళూరు కూడా పంపించడం కూడా జరిగింది. ఆ క్రమంలో మనకి వాళ్ళు ఈరోజు మార్నింగ్ 9:30కి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం జెడ్పీటీసీగా కడప జిల్లా పరిషత్ కార్యాలయం నందు శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ నన్ను సిద్ధవటం మండలం జెడ్పీటీసీగా ఏకగ్రీవానికి కృషి చేసిన మండల నాయకులకు, కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. అలాగే నా ప్రమాణ స్వీకారం మా తండ్రి ఉపవాసి వెంకట సుబ్బారెడ్డికి అంకితం చేస్తున్నానని, మా చిన్నాన్న ఉపవాసి రమణారెడ్డి చేసిన కృషి నేను ఎన్నడూ మరవలేనని ఆయన అన్నారు. ఉపవాసి రమణారెడ్డి మాట్లాడుతూ మండల నాయకులకు, కార్యకర్తలకు మేము ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, మండలాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాచిపల్లి ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి, మండల కన్వీనర్ నీలకంఠారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీటీసీ పలువురు నాయకులు పాల్గొని పూలమాలలతో సత్కరించారు. మరియు మా నాన్న కళ ఇది ఈరోజు సహకారమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందుకు సహకరించిన పార్టీ పెద్దలకు, నాయకులకు, సిద్ధవాడ మండల ప్రజలకు, కార్యకర్తలకు అందరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సిద్ధవాడ మండలందరికీ ఈరోజు సహకారమైంది. మన అమరారెడ్డి గారు చైర్మన్గా అయినారు. ఈరోజు మన మీద ఎమ్మెల్యే గారు, మన మనోహర్ రెడ్డి గారు, అందరూ మన మండల నాయకులు ప్రజలకు పేరు పేరున ప్రజలకు ప్రతి ఒక్కరు ఆశీర్వదించినందుకు ఈరోజు మా అబ్బాయికి ఇచ్చినందుకు చాలా సంతోషం. అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎడవల్లి రైతులకు న్యాయం చేయాలని తహసీల్దార్ జి సుజాతకు వినతి పత్రాన్ని అందజేశారు. ఏకపట్టా భూములను హైకోర్టులో స్టేటస్ కో ఉండగా 223 ఎకరాలు మైనింగ్ డిపార్ట్మెంటుకు ఎలా అప్పగిస్తూ కేబినెట్ తీర్మానం చేశారో చెప్పాలని తహసీల్దార్ను రైతులు, రాజకీయ పార్టీల నాయకులు నిలదీశారు. ఈ సందర్భంగా రావు సుబ్రహ్మణ్యం తహసీల్దార్ కార్యాలయం ఎదుట మాట్లాడుతూ రైతుల భూములను వారికే ఇవ్వాలని, సొసైటీ పునరుద్ధరణ చేయాలని, కరెంటు కనెక్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే, కలెక్టర్ ఏమి నివేదిక ఇచ్చారో ఎడవల్లి రైతులకు సమాధానం చెప్పాలన్నారు. మా మండలంలో, చిలకలూరిపేట మండలంలో రైతులకు సమస్య వస్తే మేము వినతి పత్రం ఇవ్వడానికి కూడా పోలీసు పహారా మధ్యలో మా మండల మెజిస్ట్రేట్ గారికి మరి వినతి పత్రం ఇచ్చేటువంటి దుస్థితిలో మేము ఉన్నాము అంటే నిజంగా ఎలాంటి పరిస్థితిలో ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం, ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం నవతరం పార్టీ నుంచి, మాకు భూమి ఏదైతే ఎడవల్లి రైతులకున్న భూమి ఉందో ఆ భూమిని ఉంచాలి, ఏకపట్ట అట్లాగనే కొనసాగించాలి. మరి కరెంటు కనెక్షన్ మీద ఇప్పుడు ఎంఆర్ఓ గారిని అడిగితే కనీసం ఆవిడ స్పందించలేదు. దాని మీద మేము డిపార్ట్మెంట్ అడుగుతామని చెప్తా ఉన్నారు. నిజంగా మీకు తెలీదా కనెక్షన్ తీసింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి ఆ రోజు కొంతమంది రైతుల్ని తీసుకొని పోయి కలెక్టర్ గారికి మీరు ఏమి నివేదిక ఇచ్చారో, కలెక్టర్ గారు ప్రభుత్వానికి ఏమి నివేదిక ఇచ్చారో మీరు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి కొంతమంది అమాయకమైనటువంటి రైతుల్ని బెదిరించి ఎడవల్లి ప్రాంతంలో మీకు ఈ భూమి ఉండదు, వచ్చే ఈ డబ్బులు కూడా రావని చెప్పి వాళ్ళని బెదిరించినటువంటి సంఘటనకు భయపడిపోయినటువంటి వాళ్ళు అదేదో సినిమాలో రావు గోపాలరావు 100 రూపాయలు కాగితం కావాలా, 50 రూపాయలు చిల్లర కావాలా అని చెప్పి అడిగితే 50 రూపాయలు చిల్లర తీసుకున్న సందంగా ఎకరా భూమి ప్రభుత్వ మార్కెట్ ధర 8 లక్షలుంటే భూసేకరణ ప్రకారంగా 2 ఇంతలు కనీసం జీవో ప్రకారం 2.5 ఇంతలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ పద్ధతిలో చూసుకున్నా కూడా ఒక్కొక్క రైతుకు 3 ఎకరాలకి 50 లక్షల పైచీలకు అమౌంట్ రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి అట్లాగనే సిపిఎం మధు గారు ₹1 కోటి డబ్బులు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేశారు ఎకరాకి. మరి ఆ లెక్కలో చూసుకున్నా కూడా 223 ఎకరాల భూమిని మీరు సమీకరిస్తే 233 కోట్ల రూపాయలు మీరు రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది. ముచ్చి 30 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పి మీరు ప్రకటన చేస్తే ఇది దేనికి సంకేతమో ఆలోచించుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. చిలకలూరుపేట మండలంలో ఎడవల్లి ప్రాంతంలో ఉన్నటువంటి దళిత రైతులు చేతకాని వాళ్ళు కాదు, చావలేనటువంటి వాళ్ళు కాదు. మీ అధికారానికి చర్మగీతం పాడటానికి ఇదే ప్రధానమైనటువంటి అంశం అవుతుందని కూడా స్థానికంగా పరిపాలిస్తా ఉన్నటువంటి ఎమ్మెల్యే గుర్తుంచుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రైతులకి అన్ని రాజకీయ పార్టీలు అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం పిట్టలవానిపాలెం మండలం చందోలులోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. పిట్టలవానిపాలెం మండల ఎంపీపీగా ఎన్నికైన షేక్ బాజీని, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారులు, భవనాల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన షేక్ హమ్మద్ హుస్సేన్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు చల్లా రామయ్య వారిని శాల్వాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. బాపట్లను అభివృద్ధి పదంలో నడిపిస్తూ బాపట్ల నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం, అలాగే నియోజకవర్గంలో ఉన్న అందరూ ఎంపీటీసీలు, జెడ్పీటీసీల గెలుపు కోసం విశేష సహాయ సహకారాలు అందించిన బాపట్ల శాసనసభ్యులు, డిప్యూటీ స్పీకర్ శ్రీ కోన రఘుపతికి పిట్టలవానిపాలెం మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు ఎస్ మల్లి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు అదే మాటని నిలబెట్టుకుంటూ జగనన్న మాట తప్పని మనిషిలాగా మేనిఫెస్టోలో ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి ప్రోగ్రాన్ని ఏ విధంగా దిగ్విజయం చేస్తున్నారు. అలాగే అదేవిధంగా మన బాపట్ల టైగర్ అనేటువంటి డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారు కూడా అదేవిధంగా దిగ్విజయం చేస్తూ మన గ్రామం చందోలు గ్రామం నుంచి వైసీపీ సర్పంచ్గా, మరియు చందోలు గ్రామం 3 ఎంపీటీసీలు, మరియు మన గ్రామాన్ని ఎంపీపీ, అదేవిధంగా
నాకు ప్రత్యేకంగా మాట ఇచ్చిన ప్రకారం స్టేట్ రహదారుల అభివృద్ధి డైరెక్టర్గా ఇచ్చారు. అతనికి రఘుపతి గారికి గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలుగా బోయ గిరిజమ్మ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ప్రకటించారు. జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులుగా కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి, నాగరత్నమ్మలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో కో-ఆప్టెడ్ సభ్యుల, జిల్లా పరిషత్ అధ్యక్షుల, ఉపాధ్యక్షుల కోసం ప్రత్యేక సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీమతి బోయ గిరిజమ్మ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించగలని నా ప్రత్యక్ష దైవమైనటువంటి జగనన్న పేరున ప్రమాణం చేయించున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాపట్ల బ్రాంచ్లో బంగారం దొంగతనం చేసిన 4 అరెస్ట్, నిందితుల నుంచి 6 కేజీల బంగారం స్వాధీనం. చిలకలూరిపేటలో నంబర్ లేకుండా తిరిగే వాహనాలు సీజ్, బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. గుంటూరు జిల్లా ఎడవల్లి గ్రామంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన, భూములను ప్రభుత్వం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ తహసీల్దార్కి వినతి పత్రం. కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం, బాకీ డబ్బులు అడిగినందుకు మహిళ గొంతు కోసిన ఆటో డ్రైవర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.